హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? చూడండి, నేను సాట్లో పెట్టినా కదా రైస్ పప్పుకి అయితే వేసేసి పాలు తీసుకోవడానికి పోయినా ఫ్రెండ్స్. బియ్యం నానబెట్టేసి ఇప్పుడు పప్పు అయితే అయిపోయింది. నేను వచ్చినప్పుడు బాగా ఉడికింది. సంజయ్ యాప్ చేసేసినాడు. పప్పు దుద్దేసినాను చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు పప్పు అయితే పోపు పెడుతున్నాను. ఒక స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర మెంతులు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ బాగుంటుంది కూర. అందుకే నేను ఖచ్చితంగా ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తా. పప్పులో అయితే వేస్తాను. చూడండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరింపాకు, కొత్తిమీర, ఇంతే. ఇంకా ఎండుమిర్చి కూడా వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. తొందరగా పాలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్, టైం అయిపోతుందని. 4 వేస్తే మాత్రం బాగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే 1/2 వేస్తేనే వేసేసాను దగ్గర. రోజు వెళ్ళి వెళ్ళాలంటే ఏరుకోకుండా ఫ్రెండ్స్. చూడండి, ఇలా తెల్లగడ్డ ఎర్రగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎర్రగడ్డ యాడ్ చేసాను. తర్వాత పెట్టే దాంట్లో కూడా ఉంది ఫ్రెండ్స్ కూర టేస్ట్. తర్వాత వేయకపోతే అస్సలు బాగుండదు కూర. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఫ్రై చేసుకొని పోపు పెట్టుకుంటే పప్పు కానీ ఏదైనా కానీ బాగుంటుంది. కాసి జడేయాలా సంజయ్? చూడు, స్నానం చేసి జడిప్పుకొని ఎట్టుండదు. అందుకైతే జడేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర ఒకవేళ ఇంట్లో లేకపోతే తర్వాతలో కొన్ని ధనియాలు యాడ్ చేస్తే కొత్తిమీర వాసన అవుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర ఉంది కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర లేనప్పుడు అయితే నేను ఖచ్చితంగా ఆ పని వేస్తాను. కొన్ని 10 గింజలు తిరగవాతలు. చూడండి, తిరగవాతలు చక్కగా వేగిపోయిందో. ఈ విధంగా వేగితేనే పప్పు తిరగవస్తే గమ్మని 3 ఇళ్ళకి వాసన వస్తుంది. తిరగవాత ఉచ్చిమెత్తగా వేయించుకుంటే అసలు పప్పు స్మెల్లే రాదు. పప్పు తిరగవాత పెడుతున్నారు ఎవరింట్లోనో అని అనిపించాలి ఫ్రెండ్స్. ఆ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఎర్రగా వేగినాయి. ఇంకెక్కువ వేగితే మళ్ళీ మాడిపోతుంది. చక్కగా వేగిపోయింది కాబట్టి ఓ గమనిన్నానా. ఇప్పుడైతే పప్పు పోసొచ్చు. నేను పప్పులు వేసి నీళ్ళే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. పైన అయితే నీళ్ళు వేయలేదు, ఇంకా వేయని వాటర్ అయ్యే సరిపోయినాయి. రైస్ అయితే పొంగి వస్తున్నాయి. స్కూల్కి కూడా టైం అయిపోతుంది. ఎంత తొందరగా లేచినా అడిగే అయిపోతాను. పిల్లలకి దోశ కూడా వేయాలి ఫ్రెండ్స్. పప్పు అయిపోతే దోశ వేసేస్తాను. మా కొట్లాడుకోకండి మా, ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఇద్దరు? వాళ్ళకి ఒకటే వంతులు చెల్లు ఫ్రెండ్స్. గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళు, గమ్మనే ఉండరు ఒక నిమిషం కూడా. కొంచెం మంటదకి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్టే ఉంటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో పిల్లలు అయితే ఇట్టే ఉంటారు. అన్నీ ఒక దిక్కు పెట్టుకుంటే డబ్బా తెచ్చుకొని పోపు పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎత్తుకోవాలంటే నా వల్ల కాదు. అందుకే అన్నీ ఆ విధంగా పెట్టేసుకుంటాను. మా తాప్సమ్మ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో. క్యారెట్, అదేం కాయమో కీరకాయ కట్ చేసుకొని అన్నీ అయితే స్నాక్స్కి పెట్టుకుంటాను. చూడండి, తింటావు ఇంతగా? ఇష్టమేనా? అది తిని ఒకటి కూడా మిగిలేదు. చూడండి ఫ్రెండ్స్, కీరకాయ, క్యారెట్ స్నాక్ డబ్బాకు అది పెట్టుకుంటున్నాము ఈరోజు. పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్.
చూడండి క్యారీలు కూడా వేసేసినాను, రైస్ కూడా వంచి పెట్టేసినాను. ఇంకా కొంతసేపు నెల దోశ వేసి ఇచ్చిన ఆమె అయితే పోసుకొని ఉండదు ఫ్రెండ్స్. ఇంకా జడేయాలా, ఫస్ట్ దోశ వేసి ఇచ్చి తర్వాత జడేద్దామని ఉండ. పొద్దున్న లేచిన నుంచి ఒక్క నిమిషం కూడా అస్సలు ఖాళీగా లేను ఫ్రెండ్స్, చేస్తానే ఉండ. బాగా లేట్ అయిపోయింది. ఇదంతా రాత్రి అలుక్కున్నా, లేకపోతే పొద్దున్న అలకాలంటే ఇంకా అస్సలు టైం అయ్యేది సరిపోయేది కాదు. రాత్రి తులసం కాడ ఈరోజు శుక్రవారం కదా అని రాత్రి అలుక్కొని చక్కగా ముగ్గు వేసుకునే. రాత్రి 11 అయింది ఫ్రెండ్స్ నాకు పనుకునే లోపల. వాకిట్లో కూడా అంత అలుక్కొని ముగ్గు వేసుకొని పనుకున్నా. రాత్రి పొద్దున్నే ఆడ వీలు పడతలేదు. ఇవి ఎరబోసుకొని ఉన్నది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగుంటాం. దోశ తినాల. సంజయ్కి తాప్సికి దోశ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చట్నీ లేకపోయినా పప్పు వేసుకుని తింటున్నారు బిడ్డల పాపము. తాప్సమ్మకు జడేయాలి. నీకుమా ఒకటే చిన్నది వేసిచ్చాలే ఒక్క. సరే ఓకే. ఓకే ఫ్రెండ్స్, అయితే పిల్లల్ని అయితే పాపకు జడేయాలి. ఇంకా వెళ్ళి పిల్లలు రెడీ చేసి పంపించేయాలి. చూడండి ఈరోజు మా పిల్లల క్యారీ చిరాకు పప్పు అన్నం చేసిన ఫ్రెండ్స్. బాటిల్స్కి నీళ్ళు పెట్టినాను, ఇంకా ప్లేట్లు పెట్టేసినాను. ఇంకైతే బ్యాగ్లో పెట్టాలి. కొంచెం చల్లారినాక పాపకు జడేసేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. పొద్దున్నే మా చిన్న వీడియో మా నవతర ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి పిల్లలు అయితే టిఫిన్ తింటున్నారు. ఇప్పుడైతే పాపకు జడేయాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.